హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ కేకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు బేక్ చేసే పని లేకుండా 10 నిమిషాల్లో సాఫ్ట్గా ఉండే ఈ కేక్ను చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మందపాటి కడాయిని పెట్టుకోండి. కడాయిలోనికి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిలోనికి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అంటే తెల్లటి ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వను వేసుకోవాలి. రవ్వని ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అవ్వడానికి 5 నిమిషాలు టైం పడుతుంది. స్లోగా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. రవ్వని మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ రవ్వ కొద్దిగా కలర్ మారి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రవ్వని ఒక పెద్దగా ఉన్న మిక్సింగ్ బౌల్లోనికి వేసుకోవాలి. ఇలా రవ్వని వేసుకున్న తర్వాత ఈ రవ్వలోనికి 1.5 కప్పు పాలు వేసుకోవాలి. పాలు కాచి చల్లార్చినటివైనా వేసుకోవచ్చు, వేడిగా ఉన్న పాలైనా వేసుకోవచ్చు. రవ్వని ఏ కప్పుతో తీసుకుంటామో అన్నీ కూడా అదే కప్పు కొలతలతో తీసుకొని చేసుకోండి. మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టి నానబెట్టుకోండి. ఇప్పుడు రౌండ్గా కొద్దిగా లోతుగా ఉన్న ఒక గిన్నె కానీ లేదంటే ప్లేట్ కానీ తీసుకోండి. గిన్నె లోపల కొద్దిగా నెయ్యి వేసుకొని గిన్నె లోపల వైపు మొత్తం కూడా బాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలోనికి కొన్ని బాదం పప్పులు కానీ జీడిపప్పులు కానీ సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కొన్ని బాదం పలుకులు చల్లుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకోండి. 1 కప్పు బెల్లంని సన్నగా తురుముకునేది కానీ దంచుకునేది కానీ వేసుకోవాలి. చిన్న టీ గ్లాస్తో 1/2 గ్లాసు నీళ్లు వేసుకోవాలి. బెల్లంని కరిగించుకోవడం కోసము. బెల్లంలో నీళ్లు వేయకుండా కరిగించుకుంటే మాడిపోతుంది కాబట్టి ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకుంటూ బెల్లంని కరిగించుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కరిగించుకోవాలి. 1 కప్పు రవ్వ తీసుకుంటే అదే కప్పుతో 1 కప్పు నిండుగా బెల్లంను తీసుకోండి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. బెల్లంని ఇలా పూర్తిగా కరిగించుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. యాలకులలో కొద్దిగా చక్కెర వేసుకొని మిక్సీ పట్టుకుంటే యాలకుల పొడి ఇలా తెల్లగా వస్తుంది. నెయ్యి యాలకుల పొడి వేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పాలల్లో నానబెట్టుకున్న రవ్వని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రవ్వని మరుగుతున్న బెల్లం సిరప్లోనికి వేసుకోవాలి. ఇలా రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం సిరప్లో రవ్వ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. దగ్గరుండి కలుపుతూ ఉండండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. దగ్గరుండి సన్నటి మంట పైన ఇలా కలుపుకుంటూ ఉంటే రవ్వ మొత్తం బాగా ఉడికి గట్టిపడుతుంది. ఇలా గట్టిగా అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కడాయికి అంటుకోకుండా గట్టిగా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న రవ్వని మనం ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న గిన్నెలోనికి ఈ రవ్వ ముద్దని వేసుకోవాలి. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత 1 స్పూన్కి నెయ్యిని పూసుకొని ఆ స్పూన్తో ఈ రవ్వ ముద్ద అంతా కూడా సమానంగా వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఇలా స్పూన్కి నెయ్యి అప్లై చేసుకుంటే స్వీట్ అనేది స్పూన్కి అంటుకోకుండా ఉంటుంది. ఇలా సమానంగా అనుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోనికి ఈ స్వీట్ గిన్నెని బోల్రించి కొద్దిగా ట్యాప్ చేయండి. కేక్ అనేది ఈజీగా వస్తుంది. బేక్ చేసే పని లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా రవ్వతో ఇలా సాఫ్ట్గా కేక్ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.